Hi, hello, namaste. Welcome to Jaya TV. Present నేను SB Infra Group వారు ప్రెజెంట్ చేస్తున్న ORR కౌంటీలో ఉన్నాను. ఇది బ్రాండ్ న్యూ ప్రాజెక్ట్. ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. అసలు చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది ఈ యొక్క ప్రాజెక్ట్. హైలైట్ ఏంటి అని అంటే మనకి సర్వీస్ రోడ్కి జస్ట్ 800 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. అండ్ ఈ యొక్క వెంచర్ చుట్టూరుగా అన్నీ కూడా విల్లా ప్రాజెక్ట్స్, స్కూల్స్, కాలేజెస్ అండ్ కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయి. ORR కౌంటీ ప్రాజెక్ట్ వచ్చేసరికి HMDA అప్రూవ్డ్ అండ్ TG RERA సర్టిఫైడ్ ప్రాజెక్ట్. దీని టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసరికి 13 acres. ఇందులో మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 400 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ సైజెస్లో ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఇది బ్రాండ్ న్యూ అండ్ ఫ్రెష్ లేఅవుట్ కాబట్టి మనకి ప్రజెంట్ ఆల్ డైరెక్షన్స్లో, ఆల్ ఫేసింగ్స్లో ప్లాట్స్ అన్నవి అందుబాటులో ఉన్నాయి, ఇంక్లూడింగ్ కార్నర్ ప్లాట్స్. ఇది HMDA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అన్నాం కాబట్టి డెవలప్మెంట్స్ అన్నీ కూడా నార్మ్స్ ప్రకారం చేస్తున్నారు. అయితే ఇందులో 13 acres లేఅవుట్ అయినప్పటికీ 2 మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉండడం అన్నది హైలైట్. ఒకటి వచ్చేసి 120 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది, ఇంకోటి వచ్చేసరికి 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంది. అందుకు గాను ఈ యొక్క లేఅవుట్లో మనకి రెసిడెన్షియల్ ప్లాట్స్తో పాటు కమర్షియల్ ప్లాట్స్ కూడా ఉన్నాయి. కమర్షియల్ ప్లాట్స్ వచ్చేసరికి కొంచెం మనకి పెద్ద సైజెస్లో కమర్షియల్ ప్లాట్స్ అన్నవి వచ్చాయి. ఇది HMDA నార్మ్స్ ప్రకారం రోడ్స్ ఉన్నాయి. 120 అండ్ 100 feet తో పాటు 40 and 30 feet రోడ్స్. అన్ని రోడ్స్ కూడా CC రోడ్స్. ఈ SB ఇన్ఫ్రా గ్రూప్ వారు ప్రజెంట్ చేస్తున్న ORR కౌంటీలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? పాయింట్ 1, ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ కి జస్ట్ 800 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. కనెక్టివిటీస్ పరంగా మనం ఔటర్ రింగ్ రోడ్ కి ఎంత మంచి యాక్సెసిబిలిటీ ఉందని చెప్పడం పాయింట్ 1. పాయింట్ 2 వచ్చేసరికి ఈ యొక్క లొకేషన్ ఏదైతే ఉందో ఇది గ్రోత్ కారిడార్ లో వస్తుంది. ఎస్పెషల్ గా చెప్పుకోవాల్సి వస్తే మల్టిపుల్ యూజ్ జోన్ లో వస్తుంది అకార్డింగ్ టు మాస్టర్ ప్లాన్ 2031. అంటే కమింగ్ డేస్ లో హైలీ డిమాండబుల్ ఉన్న జోన్ లో ఉంది ఈ యొక్క లేఅవుట్. పాయింట్ 3 వచ్చేసరికి ఇక్కడ మనకి నియర్ బై ఎగ్జిట్ వచ్చేసరికి రావిరియాల అనమాట, ఎగ్జిట్ నెంబర్ 13. సో రీసెంట్గా గవర్నమెంట్ అందరికీ తెలిసిన విషయమే, ఇది అనౌన్స్మెంట్ ఏమిచ్చిందంటే ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి మనకి రీజనల్ రింగ్ రోడ్, ఈ ఔటర్ రింగ్ రోడ్ని అటు ఆమన్గల్ దగ్గర వచ్చే DPR ఇచ్చిన రీజనల్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేస్తూ గవర్నమెంట్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని 330 feet రేడియల్ రోడ్ని 42 kilometers స్ట్రెచ్ ఉండే లాంగెస్ట్ రోడ్ని అన్నది సో డిక్లేర్ చేసింది. దీనికి సంబంధించిన ల్యాండ్ సర్వే అన్నది కూడా ఆల్మోస్ట్ phase 1 కంప్లీట్ అయింది. phase 2 అన్నది అండర్ ప్రోగ్రెస్ లో ఉంది. మనకి ఇంకొక హైలైట్ ఏంటనంటే ఈ రేడియల్ రోడ్ పైనుంచి ఎయిర్పోర్ట్ నుంచి 4th సిటీ వరకు ఈ రోడ్ పైనుంచి మనకి మెట్రో అన్నది కూడా శాంక్షన్ అయ్యింది. ఇది వచ్చేసరికి మనకి కారిడార్ నంబర్ 9. దీనికి సంబంధించి ఒక 8000 CR వరకు బడ్జెట్ అన్నది కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి అలొకేట్ చేయబడింది. నా ఇంటెన్షన్ ఆఫ్ కన్వేయింగ్ ఏంటంటే ఎంత మంచి కనెక్టివిటీ ఈ యొక్క వెంచర్ సరౌండింగ్స్ లో ఉన్నాయి. కమింగ్ డేస్ లో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే హ్యూజ్ అప్రిసియేషన్ అన్నది ఇంకా నో టైంలో మనం చూడొచ్చు. లాస్ట్లీ ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనడానికి 4th పాయింట్ అండి. ఇందులో 2 మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయి. ఒకటి 100 feet, ఇంకొకటి 120 feet. సో పెద్ద రోడ్స్ ఉన్నాయి. ఈజీ కనెక్టివిటీ, ఇవి రేడియల్ రోడ్స్. సూపర్ కనెక్టివిటీ ఉన్న ఈ యొక్క లొకేషన్ ఈజ్ అ బెస్ట్ స్పాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అంటాను. ఒకసారి ఈ ORR కౌంటీకి సరౌండింగ్ హైలైట్స్ ఏమున్నాయి డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ 3 kilometers డిస్టెన్స్లో మనకి రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 వస్తుంది. ఆ తర్వాత వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ కూడా అంతే డిస్టెన్స్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ యొక్క సరౌండింగ్ ఏరియాస్లో ఈ మధ్యకాలంలో ఇంత భూమి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి ఫాక్స్కాన్ అండి. ఇది వచ్చేసరికి యాపిల్ యాక్సెసరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇందులో
డైరెక్ట్గా స్ట్రైట్ అవే 1 lakh ఎంప్లాయ్మెంట్ జనరేటింగ్ సెక్టార్ అండ్ 4 lakh ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. అంటే ఎంత హై పొటెన్షియల్ ఉంది ఇక్కడ రెసిడెన్షియల్ డిమాండ్ కన్నది చెప్పడం నా ఇంటెన్షన్. దీంతో పాటు పక్కనే కేన్స్ అని చెప్పేసి సెమీ కండక్టర్స్ సంబంధించిన ఒక టెక్నాలజీ కూడా ఉందా, ఇక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అది కాకుండా మనందరికీ తెలిసిన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కూడా ఇక్కడ పక్కనే ఉంది. అక్కడ కూడా ఎప్పుడు ఫ్లోటింగే ఉంది, హ్యూజ్ డిమాండ్ ఉంది. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఈ సరౌండింగ్ ఏరియాస్లో పీజీస్కి చాలా డిమాండ్ వచ్చేసింది. అంటే ఇన్ఫ్యాక్ట్ మనం ప్లాట్ తీసుకొని ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకున్నా ఇమ్మీడియట్గా ఆక్యుపై చేయడానికి హాస్టల్స్, సూట్ రూమ్స్ ఇలాంటివి చాలా చాలా డిమాండ్ ఉంది. నేను వెంచర్లో ఉన్నాను అండ్ నా వెనకాల మీకు షెడ్స్ లాంటివి కనిపిస్తున్నాయా? ఈ యొక్క లొకేషన్ నుంచి జస్ట్ 2 kilometer డిస్టెన్స్లో అది TCS. అంటే ఎంత నియర్ బై ఉన్నామన్నది ఇమాజిన్ చేసుకోండి. అండ్ ఈ యొక్క లొకేషన్ నుంచి టాటా ఏరోస్పేస్ అన్నది 7 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఇది హ్యాపెనింగ్స్ అరౌండ్ దిస్ ప్రాజెక్ట్. అయితే ఎవరైనా సరే ఇక్కడ వచ్చి ఉండాలి అని అనుకుంటే మేజర్గా చెక్ చేసేది ఏంటి, రోడ్స్ పరంగా సరౌండింగ్స్లో స్కూల్స్, కాలేజెస్ ఏమున్నాయి, ఎంప్లాయ్మెంట్ ఏముంది అన్నది. రోడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎంప్లాయ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ రెసిడెన్షియల్ డిమాండ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందని చెప్పడానికి నాకు రైట్ సైడ్లో ఐరా స్క్వేర్ అని చెప్పేసి లగ్జరీ విల్లాస్, నా ముందు కూడా ప్రపోజ్డ్ 30 acres లగ్జరీ విల్లాస్ రాబోతున్నాయి. అండ్ నా వెనకాల ఆల్రెడీ లకాసావారి విల్లాస్ స్టార్ట్ అయిపోయాయి, సేల్ అయిపోయి. ఇక్కడ మినిమం అనేసరికి 3 కోట్ల నుంచి బేసిక్ విల్లా అన్నది స్టార్ట్ అవుతుంది. నేను నిల్చున్నకి లెఫ్ట్ సైడ్లో TCS ఉంటే రైట్ సైడ్లో స్కూల్స్, కాలేజెస్. ఆ కనిపించే బిల్డింగే మీకు నారాయణవారి స్కూల్స్ అండ్ కాలేజెస్, చైతన్యవారి స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఉన్నాయి, SR వారి కాలేజ్ ఉంది అండ్ అగస్త్య కాలేజ్ కూడా ఉంది. ఇది కాలేజ్ పరంగా మాట్లాడుకుంటే. అండ్ కన్వెన్షన్స్ వచ్చేసరికి కల్వకోల్ భూపాల్ రెడ్డి కన్వెన్షన్ హాల్ ఉంది, అలాగే మనకి శ్లోక కన్వెన్షన్ హాల్ ఉంది, కృష్ణ గౌడ్ కన్వెన్షన్ హాల్ ఉన్నాయి. ఇంకా బోల్డ్ అన్ని బుజ్జివి పెద్దవి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, కన్వెన్షన్స్ మన బడ్జెట్ తగ్గట్టు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మన ORR కౌంటీ నుంచి వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్తో పాటు ఇంకా 2 రిక్రియేషనల్ స్పాట్స్ కూడా ఉన్నాయి. అది వచ్చేసరికి బ్యాటిల్ బౌండరీ అని చెప్పేసి మనకి క్రికెట్ గ్రౌండ్ ఉంది. అది వచ్చేసరికి పెయిడ్ హ్యూజ్ గా ఉన్న గ్రౌండ్ అన్నమాట. దాంతో పాటు చిత్రలోకం అని చెప్పేసి ఇక్కడ షూటింగ్ స్పాట్ కూడా ఉన్నాయి. ఇది కూడా పెయిడ్ స్పాట్. అన్ని విధాలుగా అనువైన చోటు ORR కౌంటీ. అన్ని చెప్పావు, అన్ని బాగున్నాయి. కాకపోతే ఈ యొక్క లొకేషన్ లో ప్రైస్ ఏంటన్నది ఖచ్చితంగా మీకు నెక్స్ట్ క్వశ్చన్ కదా. అయితే ఈ యొక్క సరౌండింగ్ ఏరియాస్ లో, ఇన్ఫాక్ట్ TCS సరౌండింగ్ ఏరియాస్ లో GP లేఅవుట్స్ లో రెసిడెన్షియల్ ప్లాట్స్ వచ్చేసరికి 80,000 per square yard ఎట్ ద మూమెంట్ నడుస్తున్న ప్రైస్. ఇన్ఫాక్ట్ కమర్షియల్ ప్లాట్స్ వచ్చేసరికి 1,30,000 గజం చొప్పున చెప్తున్నారు. వేరాజ్ ఈ యొక్క ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ కి వెరీ నియర్ బై, సర్వీస్ రోడ్ కి 800 meters డిస్టెన్స్ లో ఉండి, HMDA రేరా అప్రూవల్ ఉండి, 100 and 120 feet మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉండి కూడా జస్ట్ 33,000 rupees per square yard ఎట్ ద మూమెంట్ న్యూ వెంచర్లో రన్నింగ్ ప్రైస్. ఇక్కడ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇట్స్ ద హాట్ కేక్ ఎట్ ద మూమెంట్. మీ నచ్చిన చాయిస్ ప్లాట్స్ ఇప్పుడు దొరకడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకే డోంట్ మిస్ ద ఛాన్స్. మీరేమైనా సరే ఈ యొక్క ప్రాజెక్ట్ని పర్సనల్గా వచ్చి విజిట్ చేయాలనుకున్నా, ఇంకేమైనా డౌట్స్ ఉండి క్లారిఫై చేయాలనుకున్నా, కంపెనీ వారి నంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాము, వారికి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకోగలరు. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్. బాయ్.